Hello friends, welcome to Nandi. If you genuinely like our content, please do like, share, comment and also subscribe. దురాక్రమణలతో విపత్తులు ముప్పు. దురదృష్టం ఏమిటంటే ఒకప్పుడు ఫ్లడ్స్ అని అంటే మనకి చాలా గుర్తు వచ్చే ఏరియాస్ విలేజెస్ అండ్ రివర్స్ అండి. రివర్స్ ఫ్లడ్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్ని మునిగిపోతాయి అని చెప్పేసి, కానీ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అంటే భూ కబ్జాలు చేసి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ పుణ్యమాని మనం ఇప్పుడు అర్బన్ ఫ్లడ్స్ గురించి నేర్చుకుంటున్నామండి. ఇది దురదృష్టమో ఏంటో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. లాస్ట్ అక్టోబర్లో ఓన్లీ 1 డే రెయిన్ వల్ల హైదరాబాద్లో ఆల్మోస్ట్ 33 మెంబర్స్ చనిపోయారు. అండ్ కొన్ని ఏరియాస్లో 12 నుంచి 13 ఫీట్ వరకు వాటర్ మొత్తం లాగ్ అయిపోయి వాళ్ళు 2 to 3 days ఆ వాటర్లోనే ఉండాల్సి వచ్చింది. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, కామన్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అండ్ డిఫరెంట్ డిసీజెస్ ఆల్సో స్ప్రెడ్ బికాస్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్స్. అవునా కదండి? ఇంకొకటి, అర్బన్ ఏరియాస్లో ఆల్రెడీ మనకి ఏరియాస్ అనేవి చాలా దగ్గర కంజెస్టెడ్గా ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో విలేజెస్ నుంచి చాలా మంది అక్కడ ఉపాధులు సరిగా లేక, ఫార్మర్స్ వాళ్ళు ఎక్కువ సంపాదించలేక సిటీస్కి మైగ్రేట్ అవుతారు ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ కోసం. అలాంటి వాళ్ళు స్లమ్ ఏరియాస్లో ఉంటారు. థింక్ అబౌట్ ద స్లమ్ ఏరియాస్ అరౌండ్ ద అర్బన్ సిటీస్ అండ్ లో ల్యాండ్ ఏరియాస్. ఎస్, ఇవన్నీ ఆల్మోస్ట్ ఫస్ట్గా మునిగిపోయే ఏరియాస్ అండి. సో ఇవన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఏవైతే వెట్ ల్యాండ్స్ ఉంటాయో, వెట్ ల్యాండ్స్ లైక్ మీకు ఏంటి అని అంటే డ్రైనేజ్ ఫెసిలిటీ, సీవేజ్ ఫెసిలిటీ వెళ్ళడానికి నాలాస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, లేకపోతే చెరువులు, ఈ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేసేసి వీటిపైనే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, చెరువులు చాలా వరకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసేసరికి ఇప్పుడు సడన్ గా బాగా వర్షం పడితే చెరువులు అబ్జర్వ్ చేసేస్తాయి ఈ వాటర్ ని. అవును కదండి? ఇప్పుడు నేను దీనిపైన ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేస్తే అబ్జర్ప్షన్ కెపాసిటీ లేదు కాబట్టి ఈ వాటర్ అంతా రోడ్ల పైనకి వచ్చేస్తుంది. ఇప్పుడు నాలాస్ కెనాల్స్ పైన నేను కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేశాను కాబట్టి ఇవి ఎందుకు పెట్టామని, డ్రైనేజ్ సీవేజ్ ప్రాపర్ గా వెళ్ళడానికి, వాటిపైనే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసేస్తే ఇప్పుడు ఎక్కువ వర్షం పడితే ఇక్కడి వరకే బ్లాక్ అయిపోయి ఇదంతా సిటీలోకి వచ్చేస్తుంది. సో మెయిన్ గా ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ వల్లనే ఇలాంటి అర్బన్ ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది ఇప్పటి వరకు చాలా రకాలుగా దే ట్రై టు స్టాప్ ఇట్. ఈవెన్ మన జుడిషియరీ, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చాలా వరకు ఇంటర్ఫియర్ అయింది, కానీ ఇప్పటి వరకు ఇంకా అంత ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే, చాలా మంది అనుకునేది ఏంటి అంటే దేర్ వాజ్ ఎ నెక్సస్, అంటే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి పొలిటీషియన్స్ మధ్యలో స్ట్రాంగ్ బాండ్ ఉంది. సో ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఈ పొలిటీషియన్స్ చూసుకుంటున్నారు, కామన్ పీపుల్ గురించి ఆలోచించట్లేదు. ఈవెన్ మన హైదరాబాద్లో 2000లో ఒక రిపోర్ట్ వచ్చింది హైదరాబాద్ ఫ్లడ్స్ గురించి. అది కిర్లోస్కర్ కమిటీ. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా అది ఇంప్రాక్టికల్ అని చెప్పేసి చాలా మంది పొలిటికల్ లీడర్స్ అనడం జరిగింది. సో మన వే ఫార్వర్డ్ ఏంటి అంటే, జస్ట్ ట్రై టు ప్రిజర్వ్ ద వెట్లాండ్స్ ని కాపాడుకొని, ఫ్లడ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వీటన్నిటిలో ఇది అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ మనకు అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది. ఎస్, అండ్ ఈ ల్యాండ్ గ్రాబింగ్, ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన స్ట్రింజెంట్ రూల్స్ ఇంప్లిమెంటేషన్, ఆల్రెడీ రూల్స్ ఉన్నాయండి చాలా రూల్స్, అవి అమలు సరిగా చేయట్లేదు, ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి అవన్నీ సరిగా చేయాలి అని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. లక్షద్వీప్లో అశాంతి, అభద్రతలు. లక్షద్వీప్ ఇష్యూ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. ప్లీజ్ డూ వాచ్ దట్ లింక్ ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద లక్షద్వీప్ ఇష్యూ. యాక్చువల్గా లక్షద్వీప్ అనేది యూనియన్ టెరిటరీ కదండి, దాన్ని ప్రెసిడెంట్ రూల్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్. అంటే ప్రెసిడెంట్ ఒక అడ్మినిస్ట్రేటర్ని అపాయింట్ చేసి ఆ యూనియన్ టెరిటరీని రూల్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ఎవరండి? ప్రఫుల్ పటేల్. సో ఈయన ఏమంటున్నారంటే, చైనా పాకిస్తాన్ నుంచి మనకి చాలా థ్రెట్ ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. సో లక్షద్వీప్ ని మనం డెవలప్ చేసుకొని ఈ థ్రెట్ ని మనం తక్కువ చేసేసుకుందాము అని చెప్పేసి ఈ అడ్మినిస్ట్రేటర్ గారు అంటున్నారు. సో తను కొన్ని మెజర్స్ తీసుకున్నారు లక్షద్వీప్ ని డెవలప్ చేయడానికి, కానీ ఆ మెజర్స్ వల్ల డెవలప్మెంట్ కంటే అండర్ డెవలప్మెంట్ అండ్ ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ లక్షద్వీప్ లో
వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో ఇంటర్ఫియర్ అవుతున్నట్టు ఉంది అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కరోనా రిలేటెడ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి. అందులో లక్షద్వీప్లో కరోనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఎవరైనా ఐలాండ్లోకి లోపలికి రావాలంటే మినిమం 14 to 15 days వరకు వాళ్ళు క్వారంటైన్లో ఉండి ఆ తర్వాత ఐలాండ్ లోపలికి రావాలి. సో కరోనా స్ప్రెడ్ అవ్వకూడదు అని చెప్పేసి సో ఇలాంటి రూల్ పెట్టినప్పుడు లక్షద్వీప్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ గ్రీన్ జోన్ ఏరియా, అంటే ఒక్క కరోనా కేసు కూడా లేదండి. సో తిను అడ్మినిస్ట్రేటర్ ఈ రూల్ని చేంజ్ చేశాడు. ఏమని చేంజ్ చేశాడు? RT-PCR రిపోర్ట్. ఇప్పుడు నేను ఈ రోజు ట్రావెల్ చేస్తున్నాను లక్షద్వీప్కి అని అంటే ఒక 48 hours-కి ముందు నాకు RT-PCR రిపోర్ట్ నెగిటివ్ ఉంటే చాలు, నేను డైరెక్ట్గా వచ్చి ఐలాండ్లో ఎంటర్ అవ్వచ్చు, అంటే ఈ క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సైంటిఫిక్ మెథడ్లో ఇది కరెక్టా అండి? ఈ 48 hours-కి ముందు అని అంటే నేను ఆ మధ్యలో 2 days-లో నాకు వైరస్ అటాక్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే ట్రావెల్ చేసేటప్పుడు అటాక్ అయ్యి ఉండొచ్చు, అవునా కదండి? ఇలా రూల్ చేంజ్ చేయడం వల్ల ఏమైంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 7,000 కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి అండి. ఇప్పుడు ప్రస్తుతం నిన్నటితో పోలిస్తే 7,000 కేసెస్ వచ్చాయి. అండ్ అందులో ఉన్న పాపులేషన్ 65,000 అండి. అందులో 7,000 కరోనా కేసెసే ఉన్నాయి. సో ఇది అక్కడ ఉన్న పీపుల్కి డిసాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసింది. ఇంకొకటి గూండా యాక్ట్ అని ఒక యాక్ట్ క్రియేట్ చేశారు. దీని ప్రకారం ఏంటి అని అంటే ఇల్లీగల్ సోషల్ యాక్టివిటీస్కి అగేన్స్ట్గా ఎవరైనా ప్రొటెస్ట్లు చేయడం కానీ అలాంటివి కానీ చేస్తే వాళ్ళని 1 year వరకు డీటైన్ చేయొచ్చు వితౌట్ టెల్లింగ్ దెమ్ ఎనీథింగ్. ఎందుకు అంటే 1 year వరకు ఎవరికి చెప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ గూండా యాక్ట్లో ఉంటుందండి, ఇల్లీగల్ సోషల్ యాక్టివిటీస్ తక్కువ చేయడానికి. కానీ అసలు ఈ లా పెట్టడానికి అంత అవసరం ఏముంది? ఎందుకనంటే లక్షద్వీప్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ అండి. మొత్తం ఇండియాలో పోలిస్తే వన్ ఆఫ్ ద లోయెస్ట్ క్రైమ్ రేట్ ఈజ్ ఇన్ లక్షద్వీప్. సో అసలు క్రైమ్ రేటే అంత ఎక్కువ లేదు. సో ఇలాంటి ఇంత స్ట్రింజెంట్ లా పెట్టడానికి గల కారణం ఏంటి అని పీపుల్ అండ్ పొలిటికల్ పార్టీస్ అడుగుతున్నాయి. ఇంకొకటి, మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్, మోర్ దెన్ 90% ఆఫ్ ద లక్షద్వీప్ పాపులేషన్ ఆర్ ముస్లిమ్స్ అండి. సో అందులో యానిమల్ ప్రిజర్వేషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ పెట్టారు. దీంట్లో బీఫ్ని బ్యాన్ చేశారండి. వాళ్ళ కామన్ ఫుడ్లో ప్రోటీన్స్లో మిడ్ డే మీల్ స్కీమ్ ఉంటుంది కదండి. మనం మిడ్ డే మీల్ స్కీమ్ చిల్డ్రన్కి స్కూల్స్లో మీల్ ఇస్తారు కదండి, అది మిడ్ డే మీల్ స్కీమ్. ఆ మీల్లో ఒక మెనూ ఇస్తారు. సో ఏ రీజన్లో, ఇప్పుడు తెలంగాణ రీజన్లో ఏం తింటే అవే మెనూస్ ఇస్తారు, మేఘాలయలో ఏం తింటే అవే మెనూస్ ఇస్తారు, అవును కదండి. సో ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ కామన్గా బీఫ్ తింటారు. సో బీఫ్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మెనూ ఆఫ్ దట్ మిడ్ డే మీల్ స్కీమ్. అండ్ ఈవెన్ బీఫ్ ప్రొడక్షన్, కన్సంప్షన్, సేలింగ్ అన్ని రకాలుగా దీన్ని బ్యాన్ చేసేసారు. సో మీరేం తినాలి ఏం తినకూడదు అని చెప్పేసి కూడా గవర్నమెంటే చెప్తుంది. ఇంకొకటి, అసలు లిక్కర్ అనేది లక్షద్వీప్లో బ్యాన్ ఉంది అండి. It was banned and most of the Muslims believe that liquor should not be consumed, అంటే వాళ్ళు తాగకూడదు according to the Quran. కానీ ఇక్కడ ఏం చేశారంటే అండర్ ద నేమ్ ఆఫ్ టూరిజం డెవలప్డ్ అవ్వాలి అని చెప్పేసి లిక్కర్ బ్యాన్ తీసేసి లిక్కర్ లైసెన్సెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల లిక్కర్, ఒక NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒకప్పుడు చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఎక్కువ మంది క్రైమ్స్ చేసే వాళ్ళు మత్తు తీసుకోకుండా అసలు క్రైమ్ చేయలేరండి. సో ఇప్పుడు లిక్కర్ కన్సంప్షన్ ఎక్కువ పెరిగితే క్రైమ్ రేట్ కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ పర్టికులర్గా వాళ్ళు మా రిలీజియన్ ఎఫెక్ట్ చేస్తున్నారు అని లక్షద్వీప్ పీపుల్ వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకొకటి, లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక డ్రాఫ్ట్ అండి, ఇంకా ఇది యాక్ట్ కాదు, అంటే ఊరికే ఫస్ట్ డ్రాఫ్ట్ రాశారు. దాని ప్రకారం ఏంటి అంటే గవర్నమెంట్ ఆన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ పేరుతో ఏ రీజియన్ అయినా ఆక్యుపై చేయొచ్చు, ఎవరినైనా ఆ ప్లేస్లో నుంచి తీసేసి వేరే ప్లేస్కి ఇవాక్యుయేట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ యాక్ట్ ప్రకారం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఉండేదే లోకల్స్ని ఇప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి మేము ఇక్కడ ఈ ఇంటి దగ్గర డెవలప్మెంట్ చేయాలి, మీరు ఇల్లు కూల్ చేయాలి అని అంటే మనకి ఎలా ఉంటుందండి? అంటిల్ అండ్ అన్లెస్ మనకి ఆ బాధ కలిగే వరకు వీ డు నాట్ రియలైజ్ ద ప్రాబ్లం. సో ఇది లక్షద్వీప్ వాళ్ళ ఇష్యూస్. ఇంకొకటి, పంచాయత్ రెగ్యులేషన్ యాక్ట్ చేశారండి. అంటే మోర్ దెన్ 2 చిల్డ్రన్స్, అంటే ఒక పేరెంట్కి
ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళు పంచాయత్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయలేరు. కాకపోతే నిజంగానే చెప్తున్నానండి, ముస్లిం పాపులేషన్ లో వాళ్ళు జనరల్ గా ఆలోచిస్తే వాళ్ళకి మోర్ దెన్ 2 పీపుల్ కామన్ గా ఉంటారు. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పాపులేషన్ ముస్లిమ్సే. అంటే ఆల్మోస్ట్ 90% లో అందరికి ఇద్దరు కంటే పిల్లలు ఎక్కువ ఉంటే వాళ్ళు ఎవరు పంచాయత్ ఎలక్షన్స్ లో ఎలిజిబుల్ కారు. సో హౌ ఫేర్ ఇట్ ఈస్. అండ్ ఇవి నా స్టేట్మెంట్స్ కాదండి, నేను బీజేపీ గవర్నమెంట్ కి అగేన్స్ట్ కూడా కాదు. ఇవన్నీ డిఫరెంట్ పీపుల్ అండ్ వాళ్ళు మూవ్మెంట్ చేస్తున్నారు. #సేవ్ లక్షద్వీప్ అని చెప్పేసి ఆన్లైన్ లో ఒక మూవ్మెంట్ అవుతుంది. అండ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ కూడా ఇవన్నీ ఇష్యూస్ రేస్ చేశాయి. 1000 లోపు ర్యాంకింగ్ లో 22 భారతీయ విద్యా సంస్థలు. ఎస్, క్యూఎస్ అని చెప్పేసి ఒక బ్రిటిష్ కంపెనీ అండి. క్యూఎస్ రిపోర్ట్, క్వాకురల్లి సైమన్స్, యాక్చువల్గా ఇది ఫౌండ్ చేసిన పర్సన్ పేరు ఇది అండి. ఆ పేరుతోనే ఇది క్యూఎస్ కంపెనీ ఒక అనాలిసిస్ కంపెనీ అండి. ఏం అనాలిసిస్ చేస్తుంది అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అరౌండ్ ద వరల్డ్ కి ర్యాంకింగ్స్ ఇస్తుంది. సో యాజ్ యూజువల్లీ లాస్ట్ 10 years నుంచి ఒకటే యూనివర్సిటీ టాప్ లో వస్తుంది, అది MIT, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, USA అండి. లాస్ట్ 10 years నుంచి కంటిన్యూస్ గా ఇదే టాప్ లో వస్తుంది. అండ్ దురదృష్టం ఏంటి అంటే టాప్ 150లో అసలు ఒక్క ఇండియన్ యూనివర్సిటీ కూడా లేదండి. అండ్ IIT బాంబే అండ్ IIT ఢిల్లీ 177, 185 వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే IIT హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమ్వేర్ అరౌండ్ లైక్ 500 to 700 మధ్యలో వచ్చిందండి ర్యాంక్. అండ్ మన JNU జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కూడా 1000 లోపు ర్యాంక్ వచ్చింది. అండ్ OU ఏమో 1000 నుంచి 1200 మధ్యలో ర్యాంక్ వచ్చింది అనండి. సో మన దగ్గర ఇంకా యూనివర్సిటీస్ లో లైక్ ఈ మధ్యలో చాలా ఎడ్యుకేషన్ రిపోర్ట్స్ చాలా వస్తున్నాయండి. సో యూనివర్సిటీస్ లో ఎడ్యుకేషన్ గురించి అండ్ మీరు ఇవన్నీ నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.